is శ్రీలక్ష్మి ఇంటర్లింక్ గ్లోబల్ లీడర్. మీ ముందుకి లేటెస్ట్ అప్డేట్ తీసుకొస్తానండి. అదేంటి అనుకుంటున్నారా? మనం ఎంతకాలమో ఎదురు చూస్తున్న వర్షన్ 5.0 వెరిఫైడ్ ఐటీఎల్జీ అనే ఆప్షన్ వచ్చిందండి. దీనికి ముందుగా మనం ఏం చేయాలంటే యాప్ని అప్డేట్ చేసుకోవాలి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా సరే ఐటీఎల్ఎక్స్ వాలెట్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను, అలాగే పిన్నెడ్ కామెంట్లో కూడా ఇస్తాను. ఐటీఎల్ఎక్స్ వాలెట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మైగ్రేషన్ చేసేటప్పుడు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి రండి. వెరిఫైడ్ యువర్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేస్తే వెరిఫైడ్ నౌ అని వస్తుంది ఆప్షన్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా యాడ్స్ వస్తాయి, కాసేపు వెయిట్ చేయండి. సో యాడ్ అయిపోయిన వెంటనే ఇక్కడ చూడండి వ్యూ లిస్ట్ క్యూరేటర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి ఇండియన్, చైనీస్, ఇండోనేషియా ఇలాగా చాలా మంది క్యూరేటర్స్ అనేది కనిపిస్తున్నారు. అండ్ అలా కాకుండా ఏ క్యూరేటర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ స్పష్టంగా ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దాకా ఎంతమంది అప్లై చేశారు అనేది కూడా ఉంది. 16,000 మంది, 981 మంది యూజర్స్ ఉన్నారు ఇండియా అయితే. సో మీరు వాళ్ళని సెలెక్ట్ చేయాలి అని అనుకుంటే కనుక అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వెయిటింగ్ క్యూ అని వస్తుంది. సో ఇది హైలైట్ అయ్యింది కదా, క్యూరేటర్ మ్యాచ్డ్ ఇండియా 17,048 మంది యూజర్స్ అనేది ఉన్నారు. మీకు ఎంతమంది క్యూ నేను వెయిట్ చేయలేను అని అనుకుంటే కనుక ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ ఇంకా ఎవరైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అదర్ కంట్రీ వాళ్ళని, లేదా ఏఐని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది ప్రతిదీ డీటెయిల్స్గా ఎంతమంది యూజర్స్ ఇప్పటికి వరకు అప్లై చేశారని. ఇక్కడ చూడండి కిందకి వెళితే మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెరిఫైడ్ నౌ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో నేను ఆల్రెడీ ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాను. సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. నాకు అప్లోడ్ డాక్యుమెంట్ చేయబోతున్నాను. సో యువర్ కంట్రీ అంటుంది, మన కంట్రీ ఇండియాని సెలెక్ట్ చేసుకున్నా. సర్చ్. సో మన కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేశానండి. తర్వాత టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఇక్కడ నేషనల్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ అడుగుతుంది. సో ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే మీ ఇష్టం, అక్కడ చూపించిన ఆప్షన్ బట్టి అప్లోడ్ ఏ డాక్యుమెంట్ ఫ్రంట్ బ్యాక్ ఇచ్చి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి నేను నేషనల్ ఐడి అనేది ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. అప్లోడ్ డాక్యుమెంట్ అండ్ చిన్నపిల్లలు అయితే బర్త్ సర్టిఫికేట్ పెట్టండి, ఓకేనా. అప్లోడ్ ఏ డాక్యుమెంట్ సూట్ ఫర్ ఆల్బమ్లోంచి నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేషనల్ ఐడి అనేది సెలెక్ట్ చేశాను కదండి, మనకి ఇక్కడ పోర్ట్రేట్లో మాత్రమే తీసుకుంటుందండి. వెళ్ళిన తర్వాత ఇదిగో పోర్ట్రేట్ చూడండి కరెక్ట్గా సెలెక్ట్ అయింది. మనం క్రాప్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ డాక్యుమెంట్ అండి. మళ్ళీ ఆల్బమ్లోకి వెళ్ళాను. ముందే మీరు పోర్ట్రేట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. చూసారు కదా క్లియర్ కట్గా ఉంది. సబ్మిట్ చేసేస్తున్నాను నేను. సో వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సో నా డాక్యుమెంట్ అనేది ఇప్పుడు రివ్యూలో ఉందండి. రివ్యూ అయిపోయిన తర్వాత ఇంకో థర్డ్ స్టెప్ ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో మీకు తీసుకొస్తాను. ఈరోజే ఆ వీడియో అనేది తీసుకొస్తాను మీ ముందుకి. సో ఇదేంటి కంప్లీట్ ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి. ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీ ముందుకి లేటెస్ట్ అప్డేట్స్ నేను తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ.